వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ప్రముఖ సింగర్ మంగ్లీ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. సింగపోగు సుబ్బుపై మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనను 10 లక్షలు డిమాండ్ చేశాడని, ఇవ్వనందుకు మీడియాలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించాడని అంటూ ఫిర్యాదు మంగ్లీలో పేర్కొన్నారు. తనపై కొనసాగుతున్న దుష్ప్రచారం మీడియా సంయమనం పాటించాలని కోరారు. కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం. నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి. ముందు వెనక తెలుసుకోకుండా ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా. నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటారట. ఆయన అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది. 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో, హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి ఏడ్చి మీడియా మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం. నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి. ఆ వాస్తవాలు వద్దు. సడన్ గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద అలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్ కి రాలేదు, అంత బలుప, అంత ఓవర్ యాక్షన్, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ. నేను కూడా ఒక జర్నలిస్ట్ గానే వచ్చాను. కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నాను. నా మీద పార్టీ ముద్ర వేసిన ఏబిఎన్ అధినేత రాధాకృష్ణకు వైఎస్ జగన్ నేరుగా వార్నింగ్ ఇచ్చారు. రేపు మా ప్రభుత్వం వచ్చాక నిన్ను స్టేషన్ల చుట్టూ తిప్పుతామంటూ ఇలా అంటున్నారు. మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్ వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. నా చావు చూసైనా మా విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పట్టించుకోండి సార్ అంటూ రావులపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు బండారు ప్రశాంత్ కుమార్ పురుమల మందు తాగి నిన్న ఆత్మహత్య యత్నం చేశాడు. నా పేరు బండారు ప్రశాంత్ కుమార్ అండి. నేను రావులపాలెం 33 kV 11 kV సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ కింద పనిచేస్తున్నాను. ఈరోజు నేను చనిపోవాలని అనుకుంటున్నానండి. దానికి కారణం కూడా ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మేము షిఫ్ట్ ఆపరేటర్లు ఇంచుమించు రాష్ట్రంలో ఒక 28 నుంచి 30 వేల మంది వరకు ఉన్నాం సార్. మేము చేస్తున్న పని చాలా దారుణమైన పని సార్. ఎందుకంటే మేము పండగలకి, ఏదైనా ఇంట్లో శుభకార్యాలకి, లేదా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా, హాస్పిటల్లో ఉన్నా సరే, అవన్నీ పక్కన పెట్టి మేము డ్యూటీకి వచ్చి మా డ్యూటీ మేము చేసుకొని వెళ్తున్నాం సార్. మేము చాలా ఇక్కడ ఏంటంటే బయట కరెంట్ ఇవ్వడానికి మేము ఇక్కడ ఉండి మేము చాలా కష్టపడుతూ ఉంటాం సార్. మేము చేసే పని సమ్మర్లోని
వర్షాకాలంలో చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది సార్. ఇక్కడికి వచ్చి కూర్చొని చూసిన వాళ్ళే ఇంత భయంకరంగా ఉంటుందా పని అనుకుంటారు సార్, అంతలా ఉంటుంది. అయినా సరే మేము అవన్నీ భరించి ఇంట్లో ఏమున్నా ఎన్ని కష్టాలు ఏమైనా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మేము ఇక్కడికి వచ్చి అన్నీ మర్చిపోయి మా డ్యూటీ మేము చేసుకుంటూ ఉంటాం సార్. కానీ ఏంటంటే మాకు వచ్చే జీతాలు చాలా దారుణంగా వస్తున్నాయి సార్. మాకు ఒక 15,000 18,000 అలా వస్తున్నాయి సార్. మాకు మా పైన సీనియర్లు ఉన్నారు సార్, వాళ్ళకేమో 30,000, మాకేమో 18,000. ఇంచుమించు వాళ్ళకి మాకు ఒక 10,000 డిఫరెంట్ వచ్చేస్తుంది సార్. సమాన పనికి సమాన వేతనం కల్పించండి సార్ మీరు. ఎందుకంటే పనిచేసేది నలుగురు ఒక చోటే పనిచేస్తున్నాం సార్. మేము నలుగురు ఒక చోట పనిచేసిన జీతాల్లో మాత్రం చాలా తేడా వస్తుంది సార్. నెలకి ఒక 10,000 రూపాయలు తేడా వస్తుందంటే ఒక 10,000 రూపాయల్లో మేము చాలా మట్టికి మాకున్న ఖర్చులు మాకున్న ఇబ్బందులు అన్నీ చాలా తొలగిపోతాయి సార్. మా దాంట్లో సీనియర్స్ పనిచేస్తున్నారు సార్, వాళ్ళకు కూడా ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు సార్. పాపం వాళ్ళ సీనియారిటీని మీరు గుర్తించి వాళ్ళని సంస్థలో విలీనం చేయాలని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే పాపం ఇదే నమ్ముకొని చాలామంది బయట కూడా ఏది వచ్చినా అవన్నీ చేసుకోకుండా ఇందులోనే ఉండిపోయి అలాగా ఎప్పటికైనా పర్మనెంట్ అవుతుంది, ఎప్పటికైనా జీతాలు ఇంకా పెరుగుతాయి, మనకున్న ఇబ్బందులు తొలగిపోతాయని చాలామంది చేస్తున్నారు సార్. అది ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరాలు మారుతున్నాయి తప్ప మా జీవితంలో మాత్రం ఏమీ మారట్లేదు సార్. మేము చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం సార్. నేను అమలాపురం నుంచి రావులపాలెం రావాలి సార్. రోజుకు 200 రూపాయలు పెట్రోల్కి అవుతుందండి. నాకు వచ్చే జీతాల్లో సగం అక్కడే పోతుంది. మిగతా 6,000 లేదా 7,000 8,000తో మేము ఎలా బతకాలి సార్? చూడటానికి ఏదో డిగ్నిటీగా అఫీషియల్గా అయ్యో ఉంటాయి, కానీ జాబ్లు మాకు వచ్చే జీతాలు అయ్యి చూస్తే మాకు చాలా దారుణంగా ఉంది సార్. ఒక సామాన్యుడు ఒక 20,000 15,000 18,000 జీతాలతో ఎలా బతుకుతారు సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి? మీరు అవన్నీ అర్థం చేసుకొని కనీసం నేను చనిపోయినా పలానా షిఫ్ట్ ఆపరేటర్లు ఎలా చనిపోతున్నారో వాళ్ళ బాధలు అర్థం చేసుకొని, మొన్న కూడా ఎవరో అన్నారు సార్, ఇక్కడ నేను మాట విన్నాను, మీ జీతాలు పెరగాలన్నా మీ జీవితాలు మారాలన్నా మీ దాంట్లో 2-3 చనిపోతే ప్రభుత్వానికి తెలిసి వచ్చి ఏదైనా స్పందిస్తుందేమో అని అన్నారు సార్. ఆ 2-3 చనిపోవడం ఎందుకు, నేనే చనిపోతే కొంచెం బాగానే ఉంటుంది కదా అని అనుకుంటాను సార్. నాకు పెళ్ళి అయిందండి. నాకు మా ఆవిడ కరుణ ఉన్నదండి. వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళాలన్నా నాకు చాలా బాధ కింద ఉందండి. అలాగే మా అన్నయ్యకి 3 ఆడపిల్లలండి. నేనంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి. వాళ్ళన్న కూడా నాకు చాలా ఇష్టం అండి. గమ్మునాలు ఏమైనా ఇంటికి వచ్చినా లేదా నేను వాళ్ళ దగ్గరికి అయినా చదువుకునే కాడికి ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళకి ఏదో ఒకటి పట్టుకెళ్ళాలని ఉంటుంది సార్. నాకున్న పరిస్థితులు బట్టి నేను ఏమీ పట్టుకెళ్ళాక కొనుక్కొని వెళ్ళలేని పరిస్థితికి వచ్చేసాను సార్. బాబాయ్ అంటూ ఉంటారు సార్ వాళ్ళు నా దగ్గర. చూడండి సార్ ఎంత దీనమైన స్థితిలో ఉన్నామో మేము. చనిపోవడానికి ఇయ్యే సార్ చాలా ఉన్నాయి. చనిపోవడం చాలా ఈజీ సార్, కానీ బ్రతకడం అన్నదే చాలా 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 కష్టంగా ఉంది సార్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అర్థం చేసుకొని ఈ వీడియో చూసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా జీవితాలకు ఏదైనా వెలుగు చూపి మా సమాన పనికి సమాన వేతనం కల్పించి మా కొత్త షిఫ్ట్ ఆపరేటర్లకి పాత షిఫ్ట్ ఆపరేటర్ మాదిగానే జీతం వచ్చేలాగా చేయండి సార్. అలాగే ఇందులో పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లు చాలామంది సీనియారిటీ బట్టి ఉన్నారు సార్, వాళ్ళకు కూడా ఏదైనా దారి చూపించండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV